హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ బుక్నాయుడు. మనం మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసే ముందు వాటి యొక్క ఏ విధంగా ఆ స్టాక్స్లో పెర్ఫార్మెన్స్ ఉంది, లేకపోతే ఏ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ బాగా పెరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా ఉన్న స్టాక్సే కాకుండా ఏదైతే ఒక మల్టీ బ్యాగర్ అంటే అద్భుతమైనటువంటి రిటర్న్ ఇవ్వడానికి మల్టిపుల్ వేస్లో రిటర్న్ మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఏదైనా స్టాక్స్ ఉన్నాయా, అలాంటి స్టాక్స్లో ఉంటే అవి ఏ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్, ఇవన్నీ కూడా కాస్త రీసెర్చ్ చేస్తే కదా అవగతం అవుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో కొన్ని ఆనుముత్యాలని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. అప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పే స్టాక్లో ఇది ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి స్టాక్. ఇది అగ్రికల్చర్ బేస్డ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా రైల్వే సంబంధించిన ఎక్విప్మెంట్స్, కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేసే ఒక అద్భుతమైన కంపెనీ. కొన్ని దశాబ్దాల కాలంగా మార్కెట్లో మంచి లీడ్ చేస్తూ, అంటే ఎవ్రీ ఇయర్ కూడా అద్భుతమైన ప్రాఫిట్స్, మనకి 10 to 50% ప్రాఫిట్ ఇస్తేనే మంచి రిటర్న్ అనుకుంటున్నాము. అదే దాంట్లో 30 to 60% వరకు కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్ గత 10 సంవత్సరాలుగా చూసుకున్నా సరే అబోవ్ 40% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్, గత 3 yearsగా కూడా చూసుకున్నా సరే మనకి అబోవ్ 60% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఈ స్టాకు ఎస్కాట్స్ టొబాకో, ఎస్కాట్స్ ఇండియా లిమిటెడ్. ఇది ఈ ఎస్కాట్స్ టొబాకో ఏదైతే ఉన్నదో ఇది ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా జనరల్గా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్తో పాటుగా ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ని, అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఎక్విప్మెంట్స్తో సహా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక అద్భుతమైనటువంటి మంచి కంపెనీ ఇది. కొన్ని దశాబ్దాలుగా మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే 1900 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 3300 వరకు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 60% నుంచి 70% గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ వస్తున్నటువంటి స్టాక్ 3000 దగ్గర నుంచి మనకి మార్కెట్లో ఏ ప్రైస్ ఉన్నా సరే మనకి మార్కెట్లో ఒక బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మనకు ఒక 6 to 1 year కానీ హోల్డ్ చేసుకోగలిగితే మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. మన పోర్ట్ఫోలియోలో కానీ మన దీంట్లో అక్యుములేట్ చేసుకుని సిప్ మోడల్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇది సుమారుగా 33,000 కోట్లు క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్టాక్ ఇది. అంటే 33,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో అది సుమారుగా 65% నుంచి 70% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 78% ఎఫ్ఐఎస్ ఉన్నారు. డిఐఎస్ కూడా అబౌట్ 10%, సుమారుగా ఒక 15% వరకు కూడా డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇందులో ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్స్ అవ్వడచ్చు, బ్యాంక్స్ అవ్వడచ్చు, ఎల్ఐసి అవ్వడచ్చు, గవర్నమెంట్ బాండ్స్ అవ్వడచ్చు, ఏదైనప్పుడు కూడా ఇలాంటి దాంట్లో కూడా మార్కెట్లో పార్టిసిపేషన్లో ఉంది. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 yearsగా కూడా అబౌవ్ 38% నుంచి 40% వరకు కూడా ఉంది. లాస్ట్ 5 yearsగా చూసుకున్నట్టయితే 50 to 40% మనకి రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ కూడా 60% అబౌవ్ మనకి రిటర్న్ ఇచ్చిందని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన స్టాక్స్లో మనకి అది రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే దాని రెవెన్యూని కూడా సుమారుగా ఏదైతే 8,000 కోట్ల నుంచి దగ్గరగా 12,000 కోట్ల వరకు కూడా 6,000 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ మోడల్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి స్టాక్ ఇది. నేను ఇక్కడ మీకు ఫండమెంటల్గా డీటెయిల్గా అన్నీ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు తయారు చేసే ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్గా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది టెక్నికల్ చార్ట్ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే కాకుండా ఈ స్టాక్ టెక్నికల్ చార్ట్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే మార్కెట్లో కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మల్టిపుల్ వేస్ చేసుకుంటూ మనకి ఏదైతే 15% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ తగ్గకుండా ఇచ్చే ఏ స్టాక్లో పెట్టుకున్నప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ చాలా మల్టిపుల్ వేస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మైనస్లోకి వెళ్ళకుండా, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాకు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఎంత యాడ్ చేసినప్పటికి కూడా మనకు అద్భుతమైన రిటర్న్ వస్తుంది. అది కూడా 15% అబోవ్ యాడ్ చేసే స్టాక్స్లో ఏం తీసుకున్నా సరే చాలా స్టాక్స్, కొన్ని స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో 40 to 50, 60% వెళ్తాయి. కొన్ని 14 to 15% వస్తూ ఉంటాయి, కొన్ని 14 to 20% వరకు వస్తూ ఉంటాయి. అలాంటి స్టాక్స్ నుంచి మనం ఓవరాల్గా తీసుకుంటే ఇలాంటి స్పెషలైజ్డ్ స్టాక్స్, ఇది ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ సంబంధించిన స్టాక్స్ లాస్ట్ 10 years నుంచి కూడా రికార్డు కూడా ఎక్స్ట్రాడనరీగా రికార్డు ఉన్నటువంటి స్టాక్స్, ఫైనాన్షియల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి స్టాక్స్. మోర్ దెన్ ఎవ్రీ క్వార్టర్ కూడా ప్రతి క్వార్టర్ కూడా క్వార్టర్ కూడా ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్టాకు. ఇలాంటి స్పెషలైజ్డ్ స్టాక్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకుంటే ట్రెడిషనల్ స్టాక్సే కాకుండా ట్రెడిషనల్గా పెట్టుకునే బ్యాంక్సో లేకపోతే ఫార్మా కంపెనీసో లేకపోతే ఐటీ కంపెనీసో లేకపోతే ఆటోమొబైల్ కంపెనీస్ ఇలా ట్రెడిషనల్గా పెట్టుకునే కంపెనీసే కాకుండా ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఫండమెంటల్గా స్ట్రాంగే కాకుండా
టెక్నికల్గా ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ వస్తుంది కాబట్టి ఈ స్టాక్ ఈ రోజు చెప్పడానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నుంచి మనకి దీంట్లో మీరు సిప్ మోడల్ అయినా సరే, లంసమ్ మోడల్ అయినా సరే, మీరు ఏ విధంగా ఎక్విప్మెంట్ చేసుకున్నా సరే మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ కూడా ఉంచుకుంటే మీకు అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.